మనం సస్పెక్ట్ చేసింది కరెక్టే. యాంటోనీ ఇస్ ఎ డ్రగ్ డీలర్. తషితో యాంటోనీ డీల్ సెట్ అయింది. April 1st కుకింగ్ కాంపిటీషన్ రోజు ఇద్దరు లోబోస్ హోటల్లో కలవబోతున్నారు. దిస్ ఇస్ అ ఛాన్స్ సార్. వి నీడ్ టు బి రెడీ. Guys, sir, big breakthrough. Get in. Okay, sir. Not you, Sadanand. బాయ్స్, ఆంథనీని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఛాన్స్ దొరికింది. చిన్న చాపకి ఏరేస్తే సోరా చాప కూడా దొరికింది. తషి, హీఈస్ కమింగ్ టు ఆంథనీస్ హోటల్ టు మేక్ అ డీల్. 5 years గా వాడి ఫోటో సర్క్యులేషన్ లో కూడా లేదు సార్. అంతమంది క్రౌడ్ ఉన్న ప్లేస్ కి వాడు వస్తాడంటారా? తషికి సంబంధించి ఒక చిన్న లీడ్ కోసం మన ఎంటైర్ డిపార్ట్మెంట్ 10 సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నది. 1% ఛాన్స్ ఉన్నా వదులుకోలేదు. రై, ఎన్నిసార్లు చెప్పాలరా నీకు టీ తాగను పాలిమ్మని? Chakri, I need to talk. Chakri, let me be a part of this operation. You know I have the expertise in dealing with criminals like Tashi. Chakri. నేను ఇంకా నీ జూనియర్ కాదు సదానంద్. ఐఎమ్ చక్రవర్తి, హెడింగ్ దిస్ డిపార్ట్మెంట్ అండ్ యూ వర్క్ అండర్ మీ. 6 నెలలైందా నీ వైఫ్ నీకు డివోర్స్ ఇచ్చి? ఎందుకో తెలుసు కదా. విఆర్ఎస్ వచ్చి ఇంట్లో ఉంటామంటే ఎవరినో అడిగి ఈ పోస్ట్ పట్టుకున్నాం. ఇప్పుడేమో ఫిట్ గా ఉన్నా అని నెలకు 2 సార్లు ఇరిటేట్ చేస్తున్నావు. లుక్ ఎట్ యూ లాస్ట్ ఇట్ కంప్లీట్లీ సదానంద్. నేను ఈ డిపార్ట్మెంట్ ఎప్పుడో డిసోన్ చేసుకుంది. నువ్వే ఇంకా పట్టుకొని వేలాడుతున్నావు. యూఆర్ నాట్ అ హీరో ఎనీమోర్ అండ్ డోంట్ ట్రై టు బీ వన్. ఏ ముందా టీ షాప్ వాడికి డబ్బులు ఇవ్వాలంట. ఆ ఖర్చు లెడ్జర్ లో రాయ్. ఇంకెందుకు వెయిట్ చేస్తున్నావు? గెట్ అవుట్. ఇలా కాంపిటీషన్ లో సెలెక్ట్ అయ్యానని చెప్తే ఒక కంగ్రాట్స్ లేదు, పాడు లేదు. బిజీగా ఉన్నానని ఫోన్ పెట్టేశారు. అమ్మా, ఆయనకి ప్రమోషన్ వస్తే ఊరంతా టమ్కు వేసి మరీ చెప్పాను నేను. ఇంత పెద్ద కాంపిటీషన్ లో సెలెక్ట్ అయ్యాను కూడా లేదు. ఎందుకుండదే? పెళ్లైన ఇన్నేళ్లలో మీ నాన్న నన్ను ఎప్పుడైనా పొగట్టం నువ్వు చూసావా? మగవాళ్ళంతా ఇలానే ఉంటారు. సర్లేమ్మా, నువ్వు పెట్టే. ఏంది ఎట్లా బయటకు వచ్చాను? షాక్ అవుతున్నావా? ఆ ఎస్ఐకి పాతి కొడితే బయటకు వదిలేసిండు. తమ్ముడు, నా మాట విను. నాకేం తెలీదు. నాకు డ్రైవింగ్ రాదు, పాడు రాదు. ఆ అమీర్పేట గాడు ఎటు తిప్పమంటే అటు తిప్పాను. వాడే వచ్చి కాదు, నువ్వే వచ్చి నా కారు కింద పడ్డావు. నీకు గుర్తుందో లేదో, కింద పడిపోయిన నిన్ను నేనే లేపమన్నాను. ఏందని డ్రామాలు? ఛానల్ పాపులారిటీ కోసం పట్టించిందే కాక ఈ మల్లేష్ గడు అంటే ఏమనుకున్నావు? రోజు తప్పించుకున్నాం. రేపు అనేది నాది. కలుద్దాం. దొంగ బాడుకోగాడు ఇంత పని చేసిండా అక్క? ఏంది అనుపమ్మా, ఇంట్లో చిల్లవుతున్నావా? నీ కొడుకు లిటిల్ ఫర్ స్కూల్లోనే చదివేది. చదివించు, బాగా చదివించు. ఇంకెన్నేళ్ళు చదువుతాడో చూడు. ఏం చేసుకుంటావో చేసుకోబే. శిల్ప, నువ్వు నడక్క. ఏదైతే అదైంది, పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. నూరుకోవే. ముందే మా ఆయన చాలా కోపంగా ఉన్నారు. ఇప్పుడు ఇదంతా తెలిస్తే? సరే, ఒక పని చేద్దాం. ఈ గల్లీ చివర్లా డ్రగ్స్ పోలీస్ సార్ ఒక ఆయన ఉన్నాడు. మా పార్వతి ఆయన దగ్గరనే పనిచేస్తుంది. నేను ఆయనతో మాట్లాడతా. కేసు లేకుండా క్లోజ్ చేస్తాడు. ఏమంటావు? ప్రాబ్లం ఏముండదు కదా? ఏముండదక్క, నువ్వు ఎక్కువ ఆలోచించకు. నువ్వు నడు. శిల్ప ఆగవే.
సార్ మీతో కొంచెం మాట్లాడాలి. రండి. వాడు సడన్ గా అలా వచ్చేసరికి చాలా భయం వేసింది సార్. నా ఫోన్ నంబర్ ఎలా తెలిసిందో మరి కాల్స్ చేస్తూనే ఉన్నాడు. ఈ విషయం ఆయనకు తెలిస్తే ఇంట్లో పెద్ద గొడవలైపోతాయి సార్. మా అక్క అసలే మస్తు ఫేమస్ సార్. మొన్ననే కుకింగ్ ఐడియల్ కాంపిటీషన్ కి కూడా సెలెక్ట్ అయింది. కుకింగ్ ఐడల్ అంటే యాంటనీ లోబో? అవును సార్, లోబోస్ రెస్టారెంట్ లో జరుగుతుంది. మా పార్వతి మీ గురించి అప్పట్లో చెప్పింది సార్, అందుకే తీసుకొచ్చిన. మీరేం కంగారు పడకండి, నేను చూసుకుంటాను. రేపటి నుంచి వాడి ప్రాబ్లం మీకుండదు. నా దగ్గరకు వచ్చి మంచి పని చేశారు. వాడొక్కడు చాలు, మొత్తం గ్యాంగ్ ని బయటికి రప్పిస్తాను. ఈ విషయం మా ఆయనకు తెలిస్తే? బయటికి రాదు, లోపలే క్లోజ్ చేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అనుపమ గారు, ఎందుకన్నా మంచిది మీ ఫోన్ ఇక్కడే ఉంచండి. వాడు ఫోన్ చేస్తే ట్రాక్ చేసి మనం పట్టుకోవచ్చు. ఆ? ఏమైందక్క? ఆ సదానంద్ పట్టుకుంటా అన్నాడు కదక్క, ఎందుకక్క ఈ లోపలనే చంపేయడం? నోర్మోయ్, నేను చెప్పడం ఏంటే? నేను జస్ట్ ఇలా ఫ్రిడ్జ్ ఓపెన్ చేశానంతే, వీడే చచ్చిపడి ఉన్నాడు. అక్క నన్ను నమ్మమంటే నమ్ముతా గానీ నేను తప్ప ఇంకెవ్వరు నమ్మరక్క. ఏ నమ్మమంటే నమ్మడం ఏంటే? మన ఇద్దరం ఒకేసారి వచ్చాం కదా. ఇద్దరం ఒకటేసారి వచ్చినామా? వచ్చావా అంటావేంటి? నువ్వు నాతోనే వచ్చి చచ్చావు కదా. అక్క నీ ప్లాన్ చూస్తుంటే నన్ను కూడా ఇలా ఇరికిచ్చేటట్టున్నావు అక్క. అక్క నేను మర్చిపోయినా, ఇంట్లో పొయ్యి మీద పాలు పెట్టేసి వచ్చినా పొంగిపోతే ఏమో బంద్ చేసి వస్తా. ఇక్కడి నుంచి కదిలితే చంపేస్తా. అక్క నువ్వు చంపేస్తా అనకక్క, నాకు భయం. ఓ గ్లాస్ మిల్క్, షుగర్ లేకుండా. కూర్చో. ఆ మల్లేష్ గారిని నేనే చంపేశా. సార్ చెప్పాను కదా లోపలే క్లోజ్ చేస్తా అని. నీ హోటల్ లోపలే క్లోజ్ చేశా. అయినా నువ్వే కదా వాడిని చంపమని నాకు నిన్న నైట్ 2:30కి మెసేజ్ చేశావు. హోటల్ ఫ్రిడ్జ్ లో బాడీ, ఈ ఫోన్లో చాట్, ఇవి చాలు కదా మనల్ని అరెస్ట్ చేయడానికి. నాకు నా గురించి భయం లేదు. నాకుండే కాంటాక్ట్స్ తో ఈ కేసు రిజిస్టర్ కాకుండానే బయటికి రాగలను. పాప నువ్వే ఆ గల్లీ రౌడీతో పెట్టుకున్నావని తెలిస్తే మీ ఆయన ఏమంటాడు అని భయపడుతున్నా. ఇప్పుడు వాణ్ణి మర్డర్ చేయించావని తెలిస్తే? సార్ సార్ ఏం మాట్లాడుతున్నారు సార్? ఇది చాలా అన్యాయం సార్. నేను చేయని తప్పుకి నన్ను ఇరికించి ఆ దేవుడు మిమ్మల్ని చూస్తూ ఊరుకోడు సార్. ఒక కథ చెప్పనా? అనగనగా ఒక అడవిలో తపస్సు చేసుకుంటున్న ఒక సాధువుని ఒక సింహం వెంబడించింది. వాడు తప్పించుకోవడానికి పరిగెడుతూ దేవుణ్ణి కాపాడమని వేడుకున్నాడు. కాని ఆ సింహం వాణ్ణి మింగేసింది.
వాడు కోపంతో దేవుడి దగ్గరికి వెళ్లి ఎంత వేడుకున్నా కూడా నన్ను ఎందుకు చంపించావని అడిగాడు. అప్పుడు ఆ దేవుడేం చెప్పాడో తెలుసా? నెల రోజుల నుంచి నాకు తిండి లేదు, ఈ రోజైనా నా ఆకలి తీర్చు దేవుడా అని ఆ సింహం కూడా నన్ను మొక్కుకుంది అని. ఆశతో వాడు పరిగెడితే ఆకలితో ఆ సింహం పరిగెత్తింది. ఆకలితో ఆ సింహం పరిగెత్తింది. ఒక్కొక్కసారి ఆ దేవుడికి కూడా ఆప్షన్స్ ఉంటాయి. కానీ నేను నీకు 2 ఆప్షన్స్ ఇస్తున్నాను. నంబర్ 1, మల్లేష్ కేసులో ఇద్దరం అరెస్ట్ అవటం. నంబర్ 2, ఏం సార్? నువ్వు నాకొక దొంగతనం చేయాలి. సార్, ఆలోచించుకో. మళ్ళీ ఇదే టైంకి వస్తాను. నీకు రాబరీకి ఓకే అంటే టేబుల్ మీద ఇడ్లీ పెట్టు, తిని దాని గురించి డిస్కస్ చేస్తాను. నువ్వు అంటే పూరి పెట్టు, తిని అరెస్ట్ అయిపోదాం.